ఓం నమో భగవతే శ్రీరమణాయ. విచార సంగ్రహము రెండవ భాగం. ప్రశ్న: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాలుగు ఒకే వస్తువు అయితే శరీరంలో వీటికి వేరువేరు స్థానాలను ఎందుకు నిర్దేశించారు? జవాబు: మనసుకు కంఠం, బుద్ధికి ముఖం, చిత్తానికి నాభి, అహంకారానికి హృదయంగా స్థానాలు చెప్పారు. నిజమే. అయితే వీటి సమిష్టి అంటే మొత్తం రూపం మనస్సనే అంతఃకరణం. శృతులు దీని స్థానం హృదయం అని చెప్పి ముగించాయి. ప్రశ్న: అంతఃకరణంగా ఉన్న మనసే జీవేశ్వర జగత్ స్వరూప సర్వ తత్వాత్మకంగా భాషిస్తోంది అని ఎలా చెప్పడం? జవాబు: విషయాలను తెలిపే ఇంద్రియాలు శరీరం పైన ఉండుట చేత వాటిని బాహ్యకరణాలని, మనస్సు లోపల ఉండుట చేత అంతఃకరణం అని చెప్తారు. ఈ వెలుపల బయట అని చెప్పేది శరీరాన్ని బట్టి. నిజానికి వెలుపల లోపల అనేదే లేదు. ఆకాశంలా స్వచ్ఛంగా ఉండటం చేత మనస్సు స్వరూపం హృదయం అని చెప్తారు. బాహ్యాంతరాలతోచే తత్వముల కూడికయే మనస్సు. కనుక సర్వనామరూప దృశ్యాలు మనోరూపమే అనడంలో సందేహం లేదు. వెలుపల కనబడేవన్నీ లోపలివే గాని బయట విడిగా లేవు అని చెప్పడానికే వేదాలలో సర్వం హృదయాకారంగానే వివరింపబడింది. హృదయం అంటే బ్రహ్మమే, మరేం కాదు. ప్రశ్న: హృదయం బ్రహ్మమే కానీ ఇతరం కాదనడం ఎలా? జవాబు: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలో కన్ను, కంఠం, హృదయ స్థానాల ద్వారా ఆత్మ భోగాలను అనుభవిస్తుంది. అయినా తన ముఖ్య స్థానమైన హృదయాన్ని ఎప్పుడూ విడుచుటలేదు. సర్వాత్మకమైన హృదయ కమల మధ్యలో చిత్తాకాశం, నేను అనే ఆత్మజ్యోతి విరాజిల్లుతోంది. ఇలా ప్రతి దేహంలో వెలుగుట చేత దీనిని సాక్షి, ప్రత్యేగాత్మ, తురీయం అంటారు. ఈ జ్యోతికి అంతర్గతమై ఆధారమై సర్వదేహాలలోనూ నేను అనకనే అహంకార రహితంగా ప్రకాశించే ఆత్మ ఆకాశమే యథార్థ వస్తువైన పరబ్రహ్మ. ఇది తురీయాతీతం. కాన హృదయం అంటే బ్రహ్మం తప్ప వేరేం కాదు. సకల జీవుల హృదయంలో ఆత్మస్వరూపమై ప్రకాశించుట చేత బ్రహ్మానికి హృదయం అని పేరు. హృత్ అయం అనే పదవిభాగం చేత ఇదే కేంద్రం అనే భావంతో హృదయం బ్రహ్మమే అవుతుంది. జనులు నేనంటూ రొమ్మును తాకి చూపడమే ప్రత్యక్ష నిదర్శనం. ప్రశ్న: లోకమంతా మనోరూపమే అయితే అది శుద్ధ అబద్ధమని తేలుతోంది కదా. మరి వేదాలు అట్టి ప్రపంచానికి సృష్టి క్రమం చెప్పడం ఎందుకు? జవాబు: ప్రపంచం శుద్ధ అబద్ధం. నిస్సందేహంగా అబద్ధపు లోకాన్ని శుద్ధ అబద్ధం చేసి సత్యమైన బ్రహ్మాన్ని ప్రకటించడమే వేదాల ముఖ్య ధర్మం. ఈ ప్రయోజనం కోసమే వేదాలు లోకానికి సృష్టిని చెప్పాయి. అంతేకాక సృష్టి చెందేది లయం అంటే అంతం కావాల్సిందేగా, అబద్ధం అవ్వాల్సిందేగా. మరియు మధ్యతరగతి అధికారులైన సాధకులకు క్రమసృష్టిని వర్ణిస్తూ ప్రకృతి, మహత్తత్వం, తన్మాత్ర, భూతం, లోకం, దేహం క్రమంగా కలిగాయని చెప్తారు. అలాగే ఉత్తమ సాధకులకు యుగవత్ సృష్టిని వివరిస్తారు. తనను తాను మరచుట అనే దోషం చేత ఏర్పడిన తలపుల ద్వారా కలిగే స్వప్నంలా లోకం అప్పటికప్పుడు ఏర్పడిందని శాస్త్రవచనం. అత్యుత్తమ పక్కులకు ఆజాతవాదం అనగా ప్రపంచం పుట్టనే లేదు, లేనే లేదు అని చెప్పింది. ఎన్ని విధాల చెప్పినా లోకాన్ని అబద్ధం చేయడానికే, సత్యవస్తువును ప్రతిష్ఠించడానికే. జగన్మిథ్య అని స్వరూపానుభవం చేత ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ప్రశ్న: అస్తమాను చెలించే స్వభావం గల మనసుకు అసలు స్వరూప ఆనందం అనుభవం కలిగేనా? ఎలా? జవాబు: నిజానికి మనసుకు సత్వ అంటే సత్య, స్వచ్ఛ గుణమే స్వభావం. అది ఆకాశంలా నిర్మలం. ఇలా మనసుకి నిజ స్వభావం జ్ఞానమే. అదే స్థితిలో ఉన్నప్పుడు అది మనసు అనిపించుకోదు, స్వరూపమైన ఆత్మయే. ఒకదానిని మరోలా భావించే విపరీత జ్ఞానమే దానిని మనసుగా చేస్తోంది. శుద్ధ సత్వ జ్ఞాన స్వరూపమైన మనస్సు అవిద్యచే తన స్వభావాన్ని మరిచి తమోగుణం ప్రభావం చేత ఇంతటి లోకంగా మారుతోంది. ఆపై రజోగుణం పుణ్యమా అని దేహం నేను అనుకొని లోకం నిజమే అని నిర్ధారించి ఆ వరుసలో కలిగే రాగద్వేషాల చేత పుణ్య పాప కర్మలను చేసి వాటి వాసన
అంటే సంస్కారములచే చావు పుట్టుకలు అనుభవిస్తోంది. ఇలా అనేక జన్మలలో తిరుగాడుతూ దైవికంగా చేసిన నిష్కామ కర్మల చేత పాపం ప్రక్షాళన చేసుకుంటుంది. అలా శుద్ధి చేయబడిన మనసు సద్గురు ముఖంగా శ్రవణ మననములు అభ్యసిస్తుంది. తరువాత చిరకాలం అహం బ్రహ్మాస్మి అంటూ బ్రహ్మధ్యానం చేయగా చేయగా ఆత్మకార మనోవృత్తి యొక్క సహజ స్థితిని పొందుటకు తగిన నిధిధ్యాసను చేస్తుంది. అప్పుడు మనస్సు యొక్క తమోగుణ రూపమైన ప్రపంచం మార్పు చెంది ఆకర్షణ కోల్పోతుంది. ఆ పైన రజోగుణ రూపమైన ప్రాపంచిక విషయముల పట్ల చంచలత్వం ఆగిపోయి మనసు శాంతిస్తుంది. తత్క్షణమే అది సూక్ష్మాతి సూక్ష్మమై నిశ్చలమవుతుంది. గడ్డిపారతో పట్టు వస్త్రాలను కుట్టలేం కదా, గడ్డపారతో పట్టు వస్త్రాలను కుట్టలేం కదా, తుఫాను గాలిలో చంచలించే దీపం సహాయంతో పుస్తకం చదవలేం కదా, అలాగే స్థూలమై చంచలించే స్వభావం గల రజోస్తమో గుణాల వశమైన మలిన మనసు అత్యంత సూక్ష్మమైన ఆత్మవస్తువును గ్రహించి అనుభవించలేదు. అయితే పైన వివరించిన ధ్యాన పద్ధతి చేత మనస్సు శుద్ధపడి దానిలో స్వరూపానందం అనుభవం అవుతుంది. ఎటువంటి అనుభవం? అది ప్రాపంచికమైన బ్రహ్మమైనా కానీ మనసుతోనే. బ్రహ్మానుభవానికి మాత్రం మనసు సూక్ష్మాతి సూక్ష్మమై సాత్వికతతో తేటపడగా అది తన్మయమై బ్రహ్మానందానుభవ భాగ్యాన్ని నోచుకుంటుంది. అంతా తాను అసలు బ్రహ్మనేనని గ్రహించి బ్రహ్మముగానే ఉండుటను అలవర్చుకుంటుంది. ప్రశ్న: ప్రారబ్ధ కర్మానుసారం వ్యవహారం, పనులు ఉంటే మనసుకు ఆ వ్యాపార స్థితిలోనే పైన చెప్పిన స్వరూపానుభవం కలుగుతుందా? జవాబు: బ్రాహ్మణుడు ఏ వేషం వేసి నటించినా మనసులో తాను బ్రాహ్మణుడే అనే ఎరుక ఎలా స్వతహాగా ఉంటుందో అలాగే ఏ వ్యవహార స్థితిలో ఉన్న దేహం కానీ అవి చేసే పనులు కానీ నేను అనే తోచక ఆత్మనే నేను అనే దృఢభావం సదా కలగాలి. ఆ ఎరుక జారి దేహభావం ప్రపంచభావంతో మనసు బహిర్ముఖం కాగానే ఓహో అలాగా, దేహాదులు మేము కామే, మరి మేము ఎవరం అనే విచారణతో తిరిగి తన స్వస్థితిలో నిలవాలి. నేను ఎవడను అనే ఆత్మవిచారమే సర్వ దుఃఖ నివృత్తి రూప పరమానంద ప్రాప్తికి ముఖ్య కారణం. ఇలా మనసును స్వరూపంలోకి మరల్చి నిలుపగా త్వరలోనే ఏ ఆటంకం లేని స్వరూపనిష్ట తనంత తానే కలుగుతుంది. ఆపై మనసుకు సుఖదుఖాలను అంతా కలలాగా మనకు సంబంధం లేనిదిగా అంటనిదిగా తోస్తుంది. ఇలా ఎప్పుడూ సకల పరిపూర్ణ స్వరూపాత్మ భావనను మరువక స్మరించుకోవడమే అన్నింటికీ లక్ష్యమైన భక్తి, యోగ, జ్ఞాన మొదలైన తపస్సులని పెద్దలు పేర్కొన్నారు. ప్రశ్న: కర్మలు అంటే పనులు చేసేటప్పుడు ఈ కర్మల కర్తను, చేసేవాణ్ణి, వీటి ఫలితాలను అనుభవించే భోక్తను నేను కాను, ఇదంతా త్రికరణాలు, శరీరము, వాక్కు, మనసు చేష్టలే అనే భావంతో ఉండాలా? జవాబు: ఆత్మ అనే దైవం ఉండేది మనలోనే. మనసు దానిని వీడి ఎప్పుడూ ఉండలేదు. పనులు జరిగేది ఆత్మ యొక్క సన్నిధి శక్తి చేత. కాబట్టి మనసు ఉదాసీన భావంతో ఉండాల్సిందే. జడం కాబట్టి అలాంటి జడ పదార్థానికి ఇలాంటి భావాలను ఆపాదించతగునా? ఈ సంకల్పాలు బంధం కాదా? కాబట్టి ఏ వ్యవహారం జరిగినా, ఎలా జరిగినా, జరగకపోయినా ఎలాంటి భావాలను మనసుకు ఆపాదించక తలపుల దారి పట్టకుండా స్వస్థితిలో కుదురుకొని ఉదాసీనంగా ఉండాలి. మనసులో ఇది చెయ్యాలా, అలా చేస్తే మంచిదా లాంటి తలుపులకు చోటివ్వరాదు. ఇచ్చామా అది నెమ్మదిగా చొరబడి మనల్ని తలుపుల విష వలయంలో ఇరికించి నమ్మక ద్రోహం చేస్తుంది. స్వస్థితి యొక్క స్వరూపం యొక్క మరపు చేతనే అసలు ఆలోచనలు వచ్చేది. చేసేది నేను కాను, ఇంద్రియాలే వంటి తలుపులు మనసును నిగ్రహించే ఉపాయాలే. అయినా అది మాత్రం సంకల్పాల దారి పట్టడం కాదా? స్వస్థితిలోని మనసు అసలు నేను అనదు. ఇక నాకో వ్యవహారం ఉంది, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఉదాసీనంగా ఉండాలి అని ఎలా అనుకుంటుంది? ఈ అభావం ఈశ్వరుడు లేదా దేవుడు సిద్ధించిందా? అన్నీ సిద్ధించినట్లే. ఎంతటి విషయాల్లోకి మనసును చొప్పించరాదు. ప్రారబ్ధవశాత్తు కర్మలు తగులుకున్నా నేను చేస్తున్నాను అనే భావం పొడచూపరాదు. స్వస్థితియే అన్నీ. ఎందరో భక్తులు ఇదే ప్రకారంగా ఎన్నెన్నో అద్భుత మహత్తర కార్యాలను నెరవేర్చారు. ప్రశ్న:
సన్యాసం యొక్క యథార్థ నిర్వచనం ఏమిటి? జవాబు: నేను అనే భావాన్ని వదులుటయే నిజమైన సన్యాసం. వారిని వీటిని వదలడం కాదు. నిజమైన సన్యాసం చేసిన వానికి ఏకాంతంలో ఉన్న గొప్ప సంసారంలో ఉన్న ఒక్కటే. ఒక విషయంపై మనసు లగ్నమైనప్పుడు ఇతర విషయాలు కనపడనట్లే జ్ఞానికి అన్ని వ్యవహారాల్లోనూ నేననే తలపు తోచదు. స్వస్థితిలోనే ఉండడం చేత అతనేం చేసినా చేయనివాడే. నేను పోనట్టి అజ్ఞాని ఏకాంతంలో ఉండి పడుకొని ఉన్న కలలో తల్లకిందులుగా పడినట్టు తోచే విధంగా అన్ని కార్యాలు చేసినవాడే అవుతాడు అన్న వేదవాక్యమే దీనికి ప్రమాణం. హరే రమణ.